రామగుండం పరిధిలోని దారి మైసమ్మ పోచమ్మ ఆలయాల తొలగింపును తీవ్రంగా ఖండించిన మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీసే చర్య అని మండిపడ్డారు. కార్మిక క్షేత్రంలో 46 ఆలయాల తొలగింపు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆదేశాలతో జరిగిందని ఆరోపించారు. ప్రశ్నించే గొంతులను పోలీసులు అణచివేస్తున్నారని, శాంతియుత నిరసన తెలిపిన బీఆర్ఎస్ శ్రేణులపై దౌర్జన్యం అసహ్యకరమని పేర్కొన్నారు. పూర్వ వైభవం పేరిట చిన్న వ్యాపారులను కూడా రోడ్డు మీదికి తోసేస్తున్నారన్నారు. సింగరేణి నిర్మిస్తున్న షాపింగ్ కాంప్లెక్స్ లో వారికి స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఆలయాల కూల్చివేతకు బాధ్యులైన అధికారులను కఠినంగా శిక్షించకపోతే విస్తృత ఆందోళనలు తప్పవని హెచ్చరించారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముట్టడికి బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమం తీసుకుంటే కనీసం ప్రజల గొంతుకలను సముదాయాన్ని సింగరేణి కట్టేటువంటి చిరు వ్యాపారస్తులకు అప్పగించాలి. అదేవిధంగా మైసమ్మ కుళ్ళకు కట్టినటువంటి కులగొట్టినటువంటి వాళ్లకు శిక్ష విధించాలని ప్రధాని నరేంద్ర మోదీ